నా వైపున నా కుటుంబం వైపున మా సంఘం వైపున అందరికీ కూడా బ్లెస్సెడ్ అండ్ క్రైస్ట్ సెంటర్డ్ న్యూ ఇయర్ అండి. అలర్ట్ నవేక్ పరిచర్య చేత మనం అందరం కూడా ఒక ఆత్మిక కుటుంబంగా కొన్ని సంవత్సరాలుగా దేవుణ్ణి ఆరాధిస్తూ వాక్యంలో అనేక పాఠాలు నేర్చుకుంటూ ఆత్మికంగా మనం ఎదుగుతున్నాం. దేవుడు మనందరూ కూడా ఆయన సర్వజ్ఞాన ప్రణాళిక చొప్పున ఒక కుటుంబంగా జతపరిచారు. COVID-19 వచ్చే ముందు మనం అందరం కూడా ఎక్కడెక్కడో ఉండొచ్చు, కానీ జూమ్ మీటింగ్ స్టార్ట్ అయినాయి. దాని తర్వాత అంతా కూడా దేవుని చిత్తం ప్రకారంగానే జరుగుతున్నది. దేవుడు అధికంగా సహోదరు ఇజ్రాయెల్ గారిని, విజయ్ గారిని దీవించును గాక. నాకు చెప్పబడింది ఏంటంటే సహోదరి శిరీష గారు వాక్యం చదివే విషయంలో తోడ్పడతారని. ఎప్పుడులాకనే సహోదరి శిరీష గారి సహాయం నేను తీసుకుంటాను. మొదటిగా 119వ కీర్తన 18వ వచనము, దాని తర్వాత 1 కొరింథీ 10వ అధ్యాయం 11, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఈ 3 వాక్య భాగంలో ఏ బైబిల్ స్టడీ కన్నా పునాది అయి ఉంటాయి. సో మనం అది ఒక్కసారి చదువుకొని ముందుకు సాగుదాం. మొదటిగా 119వ కీర్తన 18వ వచనం. Psalm 119 verse 18. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులను తెరుము. అంటే బైబిల్ మనము అనేక సార్లు చదువుతుండొచ్చు, కానీ ఒకే వాక్య భాగం నుంచి అప్పటి వరకు మనం గమనించని సత్యాలు దేవుడు బయలుపరచుటకు మన కన్నులని ఆయన తెరవాలి అని మనం ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. అలాగే 1 కొరింథీ 10వ అధ్యాయం 11, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం కూడా చదవమ్మా. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. బుద్ధి కలుగుటకై లేఖనము రాయబడి ఉన్నాను. ఇంకొకటమ్మా, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. నిరీక్షణ పుట్టించుటకై లేఖనము రాయబడి ఉన్నది. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ అలర్ట్ అండ్ అవేక్ ఫోరం బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి ఇద్దరు సహోదరులు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు దీన్ని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళ మనసులో మీరు పెట్టిన ఈ దర్శనము భారం బట్టి ఎంతో వందనాలు. అలాగే తండ్రి ఈ సమయంలో ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొంటుటకు వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. దగ్గర 20 మంది ఉన్నారు తండ్రి. వాళ్ళు ఈ సమయంలో మీరు ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, తోడు క్రైస్తవులతో సహవాసంలో సమయం గడుపుటకు, వాక్యపరంగా ఆత్మీకంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని నేను నమ్ముచున్నాను. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుడిని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను వైపు బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఆది కాండము మనము ధ్యానిస్తూ వచ్చాము. 29వ అధ్యాయం వరకు మనం వచ్చి ఉన్నాము. ఆ 29వ అధ్యాయంలో కూడా ఒక భాగం మనము ఆల్రెడీ ఫోకస్ చేసి ఉన్నాము, ఆల్రెడీ స్టడీ చేసి ఉన్నాము. ఆ 29వ అధ్యాయంకి మనం వెళ్ళే ముందు ఇంకొకసారి ఎప్పుడులాకనే నేను ఈ విషయాలు మీకు గుర్తు చేస్తున్నాను. బైబిల్ స్టడీ మెథడాలజీ ఏంటి, ఏమేమి అడుగులు మనము వేస్తే బైబిల్ స్టడీ వెనకాలన్న ఉద్దేశంని మనము సాధించినట్టు. ఈ 3 అడుగులు మనం వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాలన్న ప్రాముఖ్యమైన ఉద్దేశములు మనము సాధించినట్లు. అదేంటి? మొదటిగా అబ్జర్వేషన్. పుస్తకం బై పుస్తకం, అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం మనము ఫోకస్ చేస్తూ, అబ్జర్వ్ చేస్తూ ముందుకు సాగుతాం. దాని తర్వాత ఏ వాక్య భాగంని మనం తీసుకొని ఫోకస్ చేశామో, ఏది మనం గమనించామో దాంట్లో ఉన్న అర్థం ఏంటో అర్థం చేసుకుంటుట, దాన్నే మనము ఇంటర్ప్రిటేషన్ అని అంటాం. మూడవది, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అప్లికేషన్. నేర్చుకున్న పాఠంలని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుట.
ఈ 3 అడుగులు మనం వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాలన్న ప్రాముఖ్యమైన ఉద్దేశంలని మనము సాధించినట్టు. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది అది కూడా నేను చదివించాను, అనేక సార్లు మీకు గుర్తు చేశాను, మరి గుర్తు చేస్తున్నాను. 2 ప్రాముఖ్యమైన కారణంలో, ఒకటి బుద్ధి కలుగుటకై, రెండోది నిరీక్షణ పుట్టించుటకై. బుద్ధి కలుగుటకై అని అంటే ఏంటి మరి మీకు గుర్తు చేస్తున్నాను. పాత నిబంధనము ఎప్పుడు రాయబడి ఆల్రెడీ ఆది సంఘంకి ఇవ్వబడిందో, ఎప్పుడు పౌలు భక్తుడు ఈ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం రాశాడో ఆ సమయంలో ఇంకా మత్తయి సువార్త కూడా రాయబడలేదు. సో లేఖనము మనకి బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నది అని అంటే, నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇంకా మత్తయి సువార్త, మార్కు సువార్త కూడా రాయబడలేదు అని అంటే, లేఖనము అనగానే పౌలు భక్తుడు కనుదృష్టిలో ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం ఉందా, లేకపోతే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉందా? మీరే చెప్పాలి. అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి. ఆది కాండం నుండి మలాకీ వరకు. ఆది కాండం నుంచి మలాకీ వరకే. ఇంకా మత్తయి సువార్త రాయబడలేదు. ఈ మాటలు పౌలు భక్తుడు రాసినప్పుడు లేఖనం అంతా కూడా మనకు బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నది అనే మాటలు ఆయన కొరింథీయులకు రాసిన పత్రికలో ఇంకా లిఖించలేదు, ఆ లిఖిస్తున్నాడు. ఆ సమయంలో ఇంకా మత్తయి సువార్త, మార్కు సువార్త కూడా రాయబడలేదు. సో లేఖనము అనే పౌలు భక్తుడు ఎప్పుడు రాస్తున్నాడో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఆయన కను దృష్టిలో ఏముంది? ఆది కాండం నుంచి మలాకీ గ్రంథమే ఉంది. అయితే ఈ ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం మనం తీసుకుంటే 928 అధ్యాయాలు ఉన్నాయి. 928. ఈ 928 అధ్యాయాల్లో 917 అధ్యాయాలు ఇజ్రాయెల్ దేశంకి చెందిన చరిత్రతో కూడిన అధ్యాయాలు. ఇజ్రాయెల్ చరిత్ర ఎలాగ ప్రారంభమవుతుంది? అబ్రహాం పిలుపుతో ప్రారంభమవుతుంది. సో 12వ అధ్యాయంలో మనం అబ్రహాం పిలుపు గురించి చదువుకున్నాము, ధ్యానించాము, పాఠాలు కూడా నేర్చుకున్నాం. సో జాగ్రత్త వినండి. ఆ 928 అధ్యాయాల నుంచి 11 అధ్యాయాలు తీసేస్తే 917 అధ్యాయాలు ఇజ్రాయెల్ చరిత్ర గురించి రాయబడి ఉన్నది. ఇజ్రాయేలీలు ఎప్పుడప్పుడు విధేయత చూపించారో దేవుని చేత ఆశీర్వదించబడారు, ఎప్పుడెప్పుడు తప్పుదారిలో వెళ్ళారో దేవుని చేత శిక్షింపబడారు. అందుకే బుద్ధి కలుగుటకై లేఖనము రాయబడి ఉన్నది. ఇంకా ఆ 11వ వచనంకి వచ్చే ముందు ఇజ్రాయేలీలు ఎలాగ అద్భుత రీతిగా ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడి దేవుని చేత నడిపించబడి ముందుకు వెళ్ళే సమయంలో వాళ్ళు ఏమేం పొరపాట్లు చేసి దేవుని ఉగ్రతకి పాత్రులయ్యారు అని చెప్తూ ఆ క్లైమాక్స్కి వస్తాడు పౌలు భక్తుడు. ఏమని అంటున్నాడు? బుద్ధి కలుగుటకై లేఖనము రాయబడి ఉన్నది. అలాగే మనం గమనిస్తే, మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. విజయ్ బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ది మెంబర్స్ ఇన్ ద గ్రూప్. ఏమనంటే, ఇజ్రాయెల్ చరిత్రలో ఎవరు చాలా మంచి రాజు, అంటే ఆయనలో పొరపాట్లు లేవని కాదు కానీ అందరికంటే గొప్ప రాజు ఎవరిని ఇజ్రాయెల్ చరిత్రలో మనము ఊహించవచ్చు? Whom can be regarded as the greatest king in the history of nation of Israel? David. Very good, right answer. అయితే మనం గమనిస్తాము, ఇజ్రాయెల్ చరిత్రలో బాబిలోన్ రాజు వచ్చి ఇజ్రాయేలీలని చెరకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇర్మియా గ్రంథం చివరి అధ్యాయం, అలాగే మనం 2వ దినవృత్తాంతం 36వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే ఇజ్రాయేలీలు వాళ్ళ వాగ్దాన దేశంని పోగొట్టుకుంటున్నారు. అయితే మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. దావీదు పరిపాలన సమయంలో ఏ రాజు కన్నా, బాబిలోన్ రాజు సంగతి పక్కన పెట్టండి, ఏ రాజు కన్నా ఇజ్రాయెల్కి విరోధంగా వచ్చి యుద్ధం చేయడానికి అంత ధైర్యం జాలేదా? గివ్ మీ అన్ ఆన్సర్. నో. ఎందుకు? ఎక్కడ విధేయత ఉందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మనం కూడా విధేయత చూపిస్తే ఆ గొప్ప నిరీక్షణతో, నా దేవుని సన్నిధి నాతో పాటు ఉంది, నేను దేని గురించి కంగారు పడే అవసరం లేదు అనే ఆ నిరీక్షణతో నేను ముందుకు సాగొచ్చు. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో నిరీక్షణ పుట్టించుటకై లేఖనము రాయబడి ఉన్నది. ఇంకొకటి ఏంటి? దేవుడు మాట నిలబెట్టుకుండే దేవుడు. ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయంలో మనం చూస్తే ఆశీర్వాదాలు ఇంకా శాపాల గురించి అన్ని వివరాలు ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలు మీకు చెందుతాయి అని దేవుడు చెప్తే
వాళ్ళు విధేయత చూపించినప్పుడు అవన్నీ కూడా చెందినాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు నేను మిమ్మల్ని సురక్షితంగా పరలోక రాజ్యంకి తీసుకొని వెళ్తాను, పరలోక యెరూషలేంకి నేను తీసుకొని వెళ్తాను, మీరు విధేయత చూపిస్తే అని అప్పుడు దేవుడు మాట నిలబెట్టుకోడా? ఐఎమ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్. పరలోక యెరూషలేంకి నేను తీసుకొని వెళ్తానని మాట ఇచ్చిన దేవుడు మనం విధేయత చూపించినప్పుడు మరి పరలోక యెరూషలేంకి తీసుకొని వెళ్ళాడా? ఎస్ ఆర్ నో? ఎస్. ఎస్. సో అందుకు మాట నిలబెట్టుకుంటే దేవుని మనం పూజిస్తున్నాం కాబట్టి నిరీక్షణ పుట్టించుటకై లేఖనము రాయబడి ఉన్నది. ఆయన చెప్పిన మాటలన్నిటి కూడా ఆయన నెరవేరుస్తాడు. దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం సహోదరి శిరీష గారు చదివినిపిస్తారు. మీరు విధేయత చూపించినప్పుడు నేను మీకు వాగ్దాన దేశం ఇస్తాను, పాలు తేను ప్రవహించే దేశం ఇస్తాను అని చెప్పిన దేవుడు ఆయన మాట ఎలాగా నిలబెట్టుకున్నాడో మనం ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 45వ వచనం చివరి వచనం చదవమ్మా. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. ఏ అధ్యాయం? యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదీ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును. అంతయు నెరవేరెను, అంతయు నెరవేరెను. ఒక్క మాట కూడా తప్పలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇజ్రాయేలీలకి ఇక్కడ ఉన్న పాలు తేను ప్రవహించే దేశం, చిన్న పరలోకంని సూచించే పాలు తేను ప్రవహించే దేశం ఇచ్చాడు. ఇప్పుడు దానికంట గొప్పది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ దేశం కంట గొప్పది పాలు తేను ప్రవహించే దేశం. ఇక్కడ ఎలాగా మనకు కనిపిస్తుందో దానికంట గొప్ప పరలోకము నేను మీకు ఇస్తాను, విధేయత చూపిస్తూ నమ్మకంగా నేను వెంబడిస్తే అని చెప్పిన దేవుడు ఆ ఇజ్రాయెల్ దేశం కంటే గొప్ప రాజ్యం పరలోకం ఇచ్చుటకు సిద్ధంగా లేడా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే నిరీక్షణ పుట్టించుటకై లేఖనము రాయబడి ఉన్నది. ఇప్పుడు ఇంకొక స్లైడ్ కూడా ఒకటి జనరల్ది నేను మీకు చూపించేసి ముందుకు వెళ్తాను. మనము బైబిల్ స్టడీ ఎలా చేస్తామంటే వి టేక్ అ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. 360 డిగ్రీ పర్స్పెక్టివ్ అంటే ఒక అంశం మనం తీసుకుంటే జస్ట్ ఆ అధ్యాయము ఆ వచనంలో ఉన్న సందర్భం ఏంటో అది మాత్రమే మనం చూడం, కానీ ఆ అంశంతో కూడిన వేరే విషయాలు లేఖనంలో ఎక్కడున్నాయో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అదే అంశంతో కూడింది వేరే విషయాలు ఏమున్నాయో అది కూడా మనం చూస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఐ విల్ షో యు వన్. ఇంకా మీకు అర్థమైపోతుంది. ఉదాహరణకు నేను చెప్తున్నాను ఏమనంటే అబ్రహాము ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అని అంటే ఆయన తండ్రికి పుట్టిన సారాయ్ స్టెప్ సిస్టర్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ సమయంలో పాపులేషన్ తక్కువగా ఉంది, అందుకు దేవుడు అనుమతించాడు. మనం లేవికాండం 18వ అధ్యాయం 9వ వచనంకి మనం వస్తే సహోదరి శిరీష చేత అది చదివిస్తాను, తర్వాత చదివిస్తాం అనుకున్నాను కానీ ఇప్పుడే చదివిస్తున్నాను. ఏమని రాయబడి ఉన్నది? దాని తర్వాత సీనాయి కొండలో దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఎవరన్నా అన్నలు చెల్లెళ్ళని పెళ్లి చేసుకోవడానికి వీలుందా? స్టెప్ సిస్టర్స్ని పెళ్లి చేసుకోవడానికి వీలుందా? మనం అది చూడాలి. ఎందుకంటే అరే అబ్రహాం సారాయిని పెళ్లి చేసుకున్నాడు కదా, మరి అలాగే ఇజ్రాయేలీలు తర్వాత కూడా ప్రవర్తించారా అనే ప్రశ్న మనకు ఏర్పడుతుంది. సో వి టేక్ అ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. ఒకసారి తీయండమ్మా లేవికాండం 18వ అధ్యాయం 9వ వచనం. నీ సహోదరి మానఛాదమును అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపల పుట్టినదేమి, నీ తండ్రి కుమార్తె అయినను నీ తల్లి కుమార్తె అయినను మానఛాదమును తీయకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో నీ తల్లి కన్నా నాన్నగారి కన్నా పుట్టిన నీ స్టెప్ సిస్టర్ని నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. సో జస్ట్ అబ్రహాము సారాయిని పెళ్లి చేసుకునేను అనే మాట చూసిన తర్వాత దాని తర్వాత దేవుని ఆజ్ఞలు ఎలాగున్నాయి అనేది కూడా మనం తెలుసుకుంటేనే 360 డిగ్రీ పర్స్పెక్టివ్ పెళ్లి గురించి మనము తీసుకున్నట్టు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దిస్ ఇస్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్. మనము 29వ అధ్యాయంకి వచ్చి ఉన్నాము. 29వ అధ్యాయంలో కూడా అన్ని కూడా ఈతో కూడిన సబెడింగ్స్ నేను వాడుతూ వచ్చాను. చూడండి 29 చాప్టర్ రోమన్ 1 పక్కనుంది చూడండి, అది ఒక భాగం. దాని తర్వాత 29 చాప్టర్
దాని పక్కన రోమన్ 2 ఉంటుంది. మనం ఆల్రెడీ 1తో కూడింది అంతా కూడా చూసాము. ఇక్కడ చూడండి 29:2 కూడా ఉంటుంది. కానీ ఫస్ట్ ఒకసారి 29:1ని ఒకసారి రీక్యాప్గా చూసుకొని మనం 29:2కి మనము వెళ్దాం. మొదటి వచనం, యాకోబు ఎలియజర్ వలె వేరే దాసులతో పాటు ఆయన ఇజ్రాయెల్ దేశం నుంచి హారాన్ దేశము ప్రయాణమై వెళ్ళలేదు. ఎలియజర్ హారాన్కి వెళ్ళినప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, అన్మ్యూట్ చేసుకొని మీరు జవాబు ఇవ్వండి. రెబెకా వచ్చి ఒక్క ఒంటెకే నీళ్లు పోసిందా, లేకపోతే ఎన్ని ఒంటెలకి నీళ్లు పోసిందమ్మా? అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి మీరు. అన్ని వంటలకు ఎన్ని వంటలకు పోస్తాం అంటే ఎన్ని ఉన్నాయి? 10 ఒంటెలు దగ్గర. సో 10 ఒంటెలు ఉన్నాయి అని అంటే ఎంతమంది ఒక్కసారి ఆలోచించండి. ఎలియజర్తో పాటు ప్రయాణం అయి వెళ్ళారు. సో చాలా మంది ప్రయాణం చేసి వెళ్తుండగా ఏ నేరస్తుల కన్నా, ఏ దొంగల కన్నా వాళ్ళకి విరోధంగా ఏ పనన్నా చేయుటకు ధైర్యం చాలదు. వచ్చి వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని దొంగలించుటకు వాళ్ళకి ప్రేరేపణ కలగదు, ఎందుకంటే చాలా మంది కలిసిమెలిసి వెళ్తున్నారు కాబట్టి. కానీ యాకోబు విషయంలో మనం గమనిస్తే ఒక్కడే ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేసి వెళ్తున్నాడు? ఇజ్రాయెల్ దేశం నుంచి అదే హారాన్ దేశము. ఒక్కడే సురక్షితంగా హారాన్ చేరాడు అని అంటే దేవుని భద్రత, కాపుదల ఆయనతో పాటు ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? దేవుడు మన ముందు నుంచి వచ్చే ఆపదల నుంచి కాపాడటమే కాదండి, వెనకాల నుంచి వచ్చే ఆపదల నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం కూడా నేను సహోదరి శిరీష చదివిపిస్తాను. అమ్మా 52వ అధ్యాయం అమ్మా, యెషయా గ్రంథము చివరి 11, 12 వచనాలు చదవమ్మా. యెషయా గ్రంథం 52, 11, 12. విజయ్ బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ us. ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ one question also after this. పోవిడి పోడి, అచ్చటి నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారులారా, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనుడి. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయను. వెనకాల భాగంని కూడా కావలి కాయను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ముందు నుంచి ఆపదలు వస్తే అరే మనం ముందే చూసేసి మన జాగ్రత్తలు పాటించవచ్చు. కానీ వెనకాల నుంచి వచ్చే ఆపదలని మనం చూడగలుగుతామా? అడుగుతున్నాం మిమ్మల్ని. గివ్ మీ ఎస్ ఆర్ నో? గివ్ మీ ఆన్సర్. నో. వెనకాల నుంచి వచ్చే ఆపదలను చూడగలుగుతామమ్మా? చూడలేం. నేను చెప్తున్నాను కదా, పరలోకంకి వెళ్ళినప్పుడు సాష్టాంగ దేవుని పాదం దగ్గర మనం పడి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఎందుకంటే అప్పుడు దేవుడు బహుశా ఒక వీడియో చూపిస్తారు, ఎన్నిసార్లు వెనకాల నుంచి వచ్చిన ఆపదల నుంచి కూడా దేవుడు మనల్ని ఎలాగా కాపాడాడు అనేది వీడియో రికార్డింగ్ పరలోకంలో ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభా, ఇవన్నీ నాకు తెలియదు ప్రభా, ఇటువంటి ఆపదల నుంచి కూడా నువ్వు కాపాడావా అని సాష్టాంగపడి దేవునికి మనం కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం పరలోకం చేరిన తర్వాత. అంటే ఈ ఆపదలు జస్ట్ భౌతిక ఆపదలే కాదు, ఆర్థిక ఆపదలు కూడా ఉంటాయి, సామాజిక ఆపదలు కూడా ఉంటాయి, మీ ఆఫీస్లో ఉన్న ఆపదలు కూడా ఉంటాయి. మీకు తెలియకుండా వెనకాల మాట్లాడి కత్తి షార్పన్ చేసిన వాళ్ళు ఉంటారు. అటువంటి ఆపదల నుంచి కూడా ఎలాగా కాపాడాడో పరలోకంకి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అలాగా సురక్షితంగా కాపాడి యాకోబుని దేవుడు హారాన్ దేశము చేర్చాడు. ఇది మనం చూసేసాం. లెట్స్ గో టు ద సెకండ్ స్లైడ్. అక్కడ వెళ్ళిన తర్వాత హారాన్ దేశంకి అక్కడ బావి దగ్గర ఉన్న వేరే మనుషులతో యాకోబు మాట్లాడి, మీకు బెతియేలు తెలుసా, లాబాన్ తెలుసా అని అడుగుతున్నాడు. 2-5 వర్సెస్ ఎంక్వైరీ. కానీ వాళ్ళు బెతియేలు గురించి కూడా మాట్లాడట్లేదు, కానీ నాహోర్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు నాహోర్? ఎందుకంటే నాహోర్ అంత పేరు పొందాడు అక్కడ. నాహోర్ ఎవరు? అబ్రహాం సొంత తమ్ముడు. ఇరాక్ దేశం నిడిచిపెట్టి రాండి అని అన్నప్పుడు విధేయత చూపించిన నాహోరు హారాన్లో సెటిల్ అయినప్పుడు ఎంతగా దేవుని చేత దీవించబడాడు అని అంటే, లాబాన్ని బెతుయేల్ కుమారుడు అని కూడా వాళ్ళు అనట్లేదు, కానీ అక్కడ ఉన్న ప్రజలు నాహోరు మనవడు అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మీకు లాబాన్ తెలుసా అంటే, నాహోరు మనవడండి, చూడండి ఆయన కూతురు కూడా వస్తుంది అని అంటున్నారు. సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ ఎనీబడి టు రికగ్నైజ్ అస్
వెన్ వీఆర్ బ్లెస్డ్ బై ద లార్డ్. బ్లెస్డ్ అంటే ప్రజలే గమనిస్తారు, దేవుడు వీళ్ళతో పాటు ఉన్నారు, దేవుడు వీళ్ళతో పాటు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఈ దీవెనలు పొంది ఉన్నారు. మనకందరు కూడా బాగా తెలుసు. ఈసాక్ని ఎదిరించిన అబీమెలెకు రాజు, ఫిలిస్తీన్ రాజు వచ్చి సమాధానంతో కూడిన ఒప్పందం కోరుకుంటున్నాడు. మనం ఆల్రెడీ దాన్ని దాటొచ్చాము, అధ్యాయాన్ని దాటొచ్చాం. ఎందుకు వచ్చావు అని ఈసాకు అడిగినప్పుడు, దేవుడు మీతో పాటు ఉన్నాడనే సత్యం మేము గ్రహించామండి. మీ దీవెనలను చూస్తే దేవుడు ఖచ్చితంగా మీతో పాటు ఉన్నాడనే సత్యం మేము గ్రహించాము. మీతో మేము సమాధానంతో కూడిన ఒప్పందం కుదిరించుకోవాలని వచ్చాం అని ఫిలిస్తీన్ రాజు చెప్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో verse 6, it is easy for people to recognize that God is with us. Brother Vijay, just point a cursor at verse 6 also. When affluence is there, affluence అంటే ఈ ఆశీర్వాదాలు ఏదో మన సొంత అర్హత వలన పొందటం కాదు, కానీ మనము అర్హులం కాపోయినా సరే దేవుని సన్నిధి మనతో పాటు ఉంది కాబట్టి ఆ దీవెనలు మనం పొంది ఉన్నామని ప్రజలు గమనిస్తారు. సో verses 7 to 9, when he's engaging them with a conversation, there comes Rebecca, there comes రాహేల్ వస్తుంది. ఆ సమయంలో ఎంటర్ అవుతుంది సీన్లో. verse 10, దాని తర్వాత మనం చూసాము 11, 12 ఎలాగా ఈజీగా ఎలాగా సహాయం చేస్తున్నాడో. యాకోబు ఆ బావి మీద ఉన్న రాయిని తీసివేసి ఆమె నీళ్లు తోడుకుండేటట్లు ఎలాగ సాయం చేస్తున్నాడో అదంతా కూడా మనము చూసాం. ఆమె వెళ్ళి లాబాన్కి చెప్తుంది ఏమనంటే, అరే మన బంధు వచ్చి ఉన్నాడు, మీ సొంత చెల్లె రెబెకా కొడుకు వచ్చి ఉన్నాడు అనగానే ఆయన పరిగెత్తి వచ్చి ఆయనని హత్తుకోవటం, ఎంబ్రేజ్ చేయటం అదంతా కూడా మనం చూసాం. 13, 14 వచనాలు. విజయ్ బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ verses 13 and 14, ఎంబ్రేజ్. దాని తర్వాత ఎక్స్చేంజ్ 1, ఆయన ఒక ఒప్పందం చేసుకుందాం అని లాబాను యాకోబుతో చెప్తున్నాడు. యాకోబు ఆ జర్నీ టైర్డ్నెస్ నుంచి రికవర్ అయిపోయిన తర్వాత, నువ్వు వచ్చి ఇక్కడ నాతో పనిచేయటకు నేను అనుమతిస్తున్నాను, నువ్వు జీతం లేకుండా పనిచేసే అవసరం లేదు, నువ్వు ఏమన్నా కోరుకో అన్నప్పుడు రాహేల్ని నేను పెళ్లి చేసుకుంటాను, ఆమె నేను నాకు భార్యగా ఇయ్యి అని యాకోబు అడుగుతున్నాడు. సో దట్ ఈస్ ద ఎక్స్చేంజ్ ప్యాక్ట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. మనం 20వ వచనం వరకు వచ్చి ఆగామండి పోయిన బైబిల్ స్టడీలో. ఆ 7 సంవత్సరాల ప్రయాసం ఏది యాకోబు ఒప్పుకున్నాడో, రెబెకా కొరకు నేను పనిచేస్తాను 7 సంవత్సరాలనే ఆ ప్రయాసము, అది ఆయనకి భారంగా అనిపించిందా? గివ్ మీ అన్ ఆన్సర్. నో. ఆ 7 సంవత్సరాల ప్రయాసం వ్యవసాయం చేయటం ఆయనకు భారంగా అనిపించిందా? ఎందుకు? ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఏ పని అన్నా ఒక భారంగా అనిపించదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం, ప్రేమ అన్నిటిని ఓచును, అన్నిటిని తాలును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ విశ్వసించును. మనకు కూడా మన హృదయాలను మనం పరీక్షించుకోవాలి. అప్లికేషన్ పార్ట్కి మనం రావాలి. బైబిల్ స్టడీ అప్లికేషన్ పార్ట్లో ఏంటంటే, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, మన క్రైస్తవ కుటుంబంని ప్రేమిస్తున్నాము, సంఘ సభ్యులు తోడు క్రైస్తవులను మనం ప్రేమిస్తున్నామంటే వాళ్ళ కొరకు త్యాగం చేయటము మనకి భారంగా అనిపించదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి నేను చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడం బహుశా కొంచెం సులభం. ఐఎమ్ కమింగ్ టు ద వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్ పార్ట్. మన చుట్టూన్న క్రైస్తవ సంఘ సభ్యులు, వాళ్ళు దేవుని పిల్లలై ఉన్నారు, మన ఆత్మిక కుటుంబ సదస్సులై ఉన్నారు. వాళ్ళని ఎంతగా ప్రేమిస్తున్నాం అనేది రుజువు నేను చూడని దేవుణ్ణి ఎలాగా ప్రేమిస్తున్నాను అని. నేను దేవుడిని అయితే చూడట్లేదు, కానీ ఆయన పిల్లలు నా ముందు ఉన్నారు, నా సంఘ సభ్యులు. వాళ్ళ కొరకు ఏ త్యాగమన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉంటే, అవును నిజంగా నేను చూడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? వాళ్ళని ప్రేమిస్తున్నానంటే వాళ్ళ కొరకు ఏ త్యాగం చేసినా సరే నాకు అది భారంగా అనిపించదు. ఎందుకంటే ప్రేమ అన్నిటిని ఓచును, అన్నిటిని తాలును, అన్నిటిని విశ్వసించును, అన్నిటినీ నిరీక్షించును. ఇంకొక వాక్య భాగం కూడా మనం చదువుకొని ఈ దినము 21వ వచనం నుంచి 25వ వచనం మనం చదువుకుందాం. చదవమా? 1 యోహాను 5వ అధ్యాయము 3-4 వచనాలు. 1 యోహాను
5:3-4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? మొదటి యోహాను 5 మొదటి 2 వచనాలు కూడా చదవమ్మా. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారు అయితిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదుము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని మనం ప్రేమిస్తున్నాము అని అంటే దేవుని పిల్లలని మనం ప్రేమిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ కొరకు ఏ త్యాగం చేసినా సరే అది మనకి భారంగా అనిపించదు. దిస్ ఇస్ ద అప్లికేషన్ పార్ట్. లెట్ us డూ అ హానెస్ట్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్. మనల్ని పరీక్షించుకుందాం. నేను దేవుని ప్రేమిస్తున్నాను అని అంటే ఎవరు దేవుని పిల్లలు నా ముందు ఉన్నారో వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను అని అంటే వాళ్ళ కొరకు నేను ఏ త్యాగం చేసినా సరే అది నాకు భారంగా అనిపించదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకొక అద్భుతం నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఏమనంటే ఒక సంఘంలో అందరు కలిసిమెలిసి ప్రార్థన చేస్తే క్యాన్సర్ వ్యాధి నుంచి కొంచెమందికి విడుదల కలుగుతుంది, కొన్ని సమస్యల నుంచి విడుదల కలుగుతుంది. ఇవన్నీ కూడా తేటగా మనకు కనిపించే అద్భుతం. కానీ నిశ్శబ్దంగా జరిగే గొప్ప అద్భుతం ఏంటంటే సంఘంలో మనము వేరే వేరే తల్లిదండ్రులకు పుట్టి ఉన్నాము, ఎక్కడెక్కడో పెరిగాము, వేరే వేరే ఉద్యోగాల్లో ఉన్నాము. కానీ సంఘంగా కూడేటప్పుడు మనం ఒకరొకరిని ప్రేమించుకుంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. డిస్పైట్ బీయింగ్ born to different parents, having grown up in different places, gone to different schools and colleges, working in different professions, but we are united by the blood of Jesus. We love one another as a local church. అది అన్నిటికంటే గొప్పగా జరిగే నిశ్శబ్దంగా జరిగే గొప్ప అద్భుతం. క్యాన్సర్ వ్యాధి నుంచి విడుదల కలిగింది మనం ప్రార్థన చేసినప్పుడు అది అద్భుతమే. కానీ దానికంటే గొప్ప అద్భుతం ఏంటి? వేరే వేరే తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు, ఎక్కడెక్కడో పెరిగిన వాళ్ళు, ఏ స్కూల్స్కి వెళ్ళిన వాళ్ళు, వేరే వేరే ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. కానీ ఒక స్థానిక సంఘంగా కలిసిమెలిసి మనము దేవుని ఆరాధించడానికి ఒక చోటకు వస్తామో, ఒకరొకరి పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నామో అది నిశ్శబ్దంగా జరిగే అద్భుతం. రక్త బంధం కంటే ఆత్మిక బంధము గొప్పది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుంది ఆ మాట? ఒకసారి చూద్దామా? తీయండమ్మా. మత్తయి సువార్త 12:46 నుంచి. మత్తయి సువార్త 12:46 నుంచి యేసుక్రీస్తు ప్రభు వారిని దర్శించుటకు తల్లి గారు ఇంకా తోడు సహోదరులు వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగ స్పందించారో మనం చూద్దాం. విజయ్ బ్రదర్, షో ఆల్ ఆఫ్ us. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో కూడా మాట్లాడగోరుచు వెలుపట నిలిచి ఉండరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరుడును నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి చిత్తం చెప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరును నా తల్లియును అనెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? శిష్యుల వైపు చేయి చాపి ఎవరి జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడుతుందో వాళ్ళే నా తల్లి, వాళ్ళే నా సహోదరులు అని అంటున్నారు ప్రభువారు. రక్త బంధం కంటే ఆత్మిక బంధం లోతైనది. మన రక్త బంధువులు పరలోకం వస్తారా లేదా గ్యారంటీ లేదు. కానీ యేసు రక్తం చేత కొనబడిన ప్రతి వ్యక్తి, స్థానిక సంఘంలో ఉన్న నిజమైన ప్రతి విశ్వాసి ఎవరు కలిసిమెలిసి మనతో ఆరాధిస్తున్నారో వాళ్ళు మాత్రం సదాకాలం మనతో పాటు ఉండబోతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా దేవుని చిత్తం నెరవేర్చబడే వ్యక్తి ఎవరున్నాడో ఆయనే నా సహోదరుడు, ఆయనే నా తల్లి అని అంటున్నారు. మనం అందరం కూడా ప్రభు నేర్పించిన ప్రార్థన పలుకుతాం కదా. సంఘం ఆరాధన ప్రారంభంలోనూ చివర్లను, పరలోకంలో ఉన్న మా తండ్రి నీ నామం మహిమపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఈ లోకంలో నెరవేర్చబడును గాక.
అవునా? మనం ప్రార్థన చేస్తున్నాం, నీ రాజ్యం వచ్చును గాక. అంటే ఇంకా దేవుని రాజ్యం రాలేదు. రెండో రాకడ తర్వాత దేవుని చిత్తము నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు నెరవేర్చబడుతుంది. ఇప్పుడు ఆయన రాజ్యం రాలేదు, ఆయన చిత్తం నెరవేర్చబడట్లేదు. నేను సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఈ లోక అధికారి ఎవరు చెప్పండి? సైతాన్. ఆ? సైతాన్. సైతాన్. వెరీ గుడ్. సో ఆయన చిత్తమే నెరవేర్చబడుతుంది ఇక్కడ. అందుకే దేవుని రాజ్యం రావాలని మనం ప్రార్థన చేస్తున్నాము. ఇంకా దేవుని చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఈ లోకంలో నెరవేర్చబడాలని మనము ప్రార్థన చేస్తున్నాం. అయితే జాగ్రత్తగా వినండి, ఈ లోకంలో సాతాను రాజ్యమే చెల్లుతున్నది కాబట్టి ఎక్కడ చూసినా టెర్రర్ అటాక్స్, గ్యాంగ్ రేప్స్, కరప్షన్, పాపము అంతా కూడా మనం చూస్తున్నాం. కానీ ఈ లోకంలోనే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఈ సాతాన్ పరిపాలించే లోకంలోనే ఏదన్నా ఒక్క చోటు ఉంది, అక్కడ దేవుని చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు లోకంలో కూడా నెరవేర్చబడుతుందంటే ఆయన రక్తం చేత కొనబడిన సంఘంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అనైనా సఫేరా ఎక్కడన్నా అబద్ధం మాట్లాడుంటే వాళ్ళకి ఏం జరిగేది కాదు. కానీ ఆయన సంఘం లోపల అబద్ధం మాట్లాడారు కాబట్టి ఏమైంది? వెంటనే కింద పడి చనిపోయారు. కొరింథీ సంఘంతో పౌలు భక్తుడు రాసిన మాటలేంటి? ఒకసారి చదువుదామా? అపవిత్రంగా జీవిస్తూ ప్రభు బలలో పాల్గొనే వాళ్ళ పరిస్థితి ఏంటి? 1 కొరింథీ 11వ అధ్యాయం 29-30 వచనం చదవమ్మా. 1 కొరింథీ 11వ అధ్యాయం 29 ఇంకా 30వ వచనం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులను అయి ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చూడండి, కొరింథీ సంఘ సభ్యులు దేవుని చేత శిక్షింపబడుతున్నారు. ఎందుకంటే ఇది దేవుని సంఘం, ఆయన రక్తం చేత కొనబడిన సంఘం. ఎక్కడైతే దేవుని చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఇక్కడ నెరవేర్చబడాలి. ఇప్పుడు ప్రతి స్థానిక సంఘము, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రతి స్థానిక సంఘము రాబోయే వేల పరిపాలనకి ప్రతిబింబమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దిస్ ఇస్ ది అప్లికేషన్ పార్ట్. ఏం భారంగా అనిపించలేదంట యాకోబుకి 7 సంవత్సరాల ప్రయాసం. ఎందుకు? ప్రేమ ఉంది మనసు. ప్రేమ అన్నిటిని ఓచును, అన్నిటిని తాళును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ విశ్వసించును. సో వి హావ్ కమ్ అప్ టు దిస్. ఇప్పుడు 21-25 వచనాలు సహోదరి శిరీష గారు చదివినిపిస్తుండగా, ఎక్స్చేంజ్ 1 ఏంటి? ఫస్ట్ ఆఫర్ ఏంటి? నేను రాహేల్ని పెళ్లి చేసిస్తాను. కానీ ఇంకొకటి ఏదో ఎక్స్చేంజ్ చేసేస్తున్నాడు, పెళ్లి దినం లాభాన్. ఏంటో మనం చూద్దాం. దాంతో కూడిన స్లైడ్ కూడా మనకి సహోదరుడు విజయ్ గారు చూపిస్తారు. 21వ వచనం నుంచి 25వ వచనం చదివేటప్పుడు సహోదరి శిరీష గారు దాంతో కూడిన స్లైడ్ కూడా మనకి విజయ్ బ్రదర్ చూపిస్తారు. చదవమ్మా 21 నుంచి 25. లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్. ఇదంతా మనం దాటొచ్చేసాము. ఇదంతా దాటేసాం. ఈజీ. ఇక్కడ చదువుదాం 21 నుంచి 25. ఏదో ఎక్స్చేంజ్ చేసేస్తున్నాడు ఆ రాత్రి వేళ. తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి కనుక నేను నా భార్య యొద్దకు పోవున్నట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడగగా, లాబాను ఆ స్థలములోనున్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడాను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నేను నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చుతివనెను. చదువు 25వ వచనం. ఇప్పుడు చూడండి, విజయ్ బ్రదర్ కూడా మనకు కర్సర్ పెట్టి చూపిస్తారు. ఎందుకు పెళ్లి జరిగిన దినమున, ఎందుకు యాకోబు దినంలో ఇంకా వెలుగు ఉంది, ఆ సమయంలో లియాగా ఎందుకు కనుక్కోలేకపోయాడు? ఆ మ్యారేజ్ వీల్ చూడండి. ఆ మ్యారేజ్ వీల్ ఉంది కాబట్టి ఫేస్ కనిపించట్లేదు.
అది ఆ కాలంలో ఉన్న ఆచారం. ఇప్పుడు కూడా మ్యారేజ్ వీళ్ళు అందరూ పెళ్లి కుమార్తెలు వేసుకొని వస్తారు సంఘంకి. అలాగే ఆ కాలంలో కూడా మ్యారేజ్ వీల్ ఉంది కాబట్టి ఆమె ఫేస్ కంప్లీట్గా కనిపించలేదు కాబట్టి రాహాలే అనుకున్నాడు. కానీ కుయుక్తితో కూడిన లాభాలు చూడండి ఏం చేశాడు. ఇంకా యాకోబుని పిండాలి అని వాడక భాషనే నేను వాడుతున్నాను. ఇంకా పిండాలి, ఎందుకంటే దేవుడు ఇంతో పాటు ఉన్నాడు. అరే ఈయన నాకు పని చేస్తే దీవెనలే దీవెనలు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, పోతీఫర్ వ్యాపారం అంతా కూడా ఐగుప్తులో వర్ధిల్లింది అని అంటే దానికి కారణం ఎవరు? అన్మ్యూట్ అండ్ గివ్ మీ అన్ ఆన్సర్. పోతీఫర్ వ్యాపారం అంతా కూడా వర్ధిల్లింది ఐగుప్తులో. యోసేపు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని మనుషులు ఎక్కడ ఉంటారో ఆ సంస్థ దీవించబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడే ఆ సంస్థలో ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మీరు ఏ ఉద్యోగంలో ఉన్నారో, విజయ్ బ్రదర్, షో ఆల్ ఆఫ్ అస్, ఏ ఉద్యోగంలో మీరు ఉన్నారో అక్కడ మీరు జ్ఞాపకం పెట్టుకోండి, యేసు మీతో పాటు వచ్చి అక్కడ పనిచేస్తున్నాడు. ఎంత దీవెన ఆ సంస్థకి. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ is blessed because brother Vijay is working there. Why? Jesus is there with him, giving him the solutions to the problems, giving him the wisdom to solve the problems there. Alage Israel brother LIC lo panchestunnarante our department is blessed. Why? Because Jesus goes along with brother Israel. He is giving him the wisdom to solve the problems there. నేను ఇంకా బాగా గుర్తుంది, దేవుని మహిమార్థమై నేను పంచుకుంటున్నానండి. ఏదో నా కాలర్లు ఎగరేసుకోవడానికి కాదు. నేను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పనిచేసేటప్పుడు మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు ఒక ప్రెజెంటేషన్కి వచ్చారు. ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ బోత్ ది సదర్న్ రీజన్ అండ్ వెస్టర్న్ రీజన్. మరి చెప్తున్నాను, వెస్టర్న్ రీజన్ సదర్న్ రీజన్ రెండింటికి ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. నేను సదర్న్ రీజన్కి చెందిన జూనియర్ ఆఫీసర్ని. నేను ఒక సమస్య ఉండింది, ఆ సమస్యకి ఇలాగ పరిష్కారం చేస్తే బాగుంటుంది సార్ అని అందరి ముందు చెప్పాను. ఆయనకి అది ఎంత నచ్చిందంటే ఎవరి నోటి నుంచి రాలేదు అది. దేవుడు ఆయన ఇచ్చిన జ్ఞానం బట్టి నేను ఆ రోజు మాట్లాడాను. ఆయనకు చాలా నచ్చింది, తప్పట్లు కొట్టించాడు. దాని తర్వాత నేను నా ఫీల్డ్కి వెళ్ళిపోయాను. నా ఇమీడియట్ బాస్ నుంచి ఫోన్ వచ్చింది, సురేష్ నువ్వు ముంబైకి వెళ్ళాలి, ఫ్లైట్ టికెట్స్ కూడా నీకు బుక్ చేసాం మేము అని. ఎందుకు సార్, ఎందుకు అని నేను అడిగాను. ఆ వెస్టర్న్ రీజన్ కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు ఆయనే. ముంబైలో మరి ఇంకొక కాన్ఫరెన్స్ జరుగుతుంది, నువ్వు ఏ మాటలు పలికావో చెన్నైలో, ఆయన అక్కడ కూడా నిన్ను పిలిపించి మాటలు పలకాలని కోరుకుంటున్నాడు. అండ్ లెట్ మీ టెల్ యూ, ఐ వాస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫ్లైట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. నేను జూనియర్ ఆఫీసర్ని, ఫ్లైట్ ఎలిజిబిలిటీ కూడా లేదు. నా కొరకు ఫ్లైట్ బుక్ చేసి ముంబై నన్ను తీసుకొని వెళ్ళి ఆ సమస్యకి ఏంటి పరిష్కారం నేను పలికాను చెన్నైలో, అదే మాటలు నేను అక్కడ పలికేటట్లు మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు చేశారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో యేసుక్రీస్తు ప్రభు వారు మనతో పాటు వస్తారు ఎక్కడ మనం పని చేస్తున్నాము. ఎందుకు లాభానికి ఇంకా పని చేయించుకోవాలి అని అనిపించింది యాకోబు చేత. ఎందుకంటే ఆయన గమనిస్తున్నాడు, యాకోబు ఆయన వ్యవసాయం చూసుకునే వరకు ఆయన మంద ఇంతగా ఉండింది, లాభాన్ మంద ఇప్పుడు ఇంతగా పెరిగింది. దేవుని సన్నిధి ఆ వ్యత్యాసం తీసుకొని వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ కమింగ్ టు ద అప్లికేషన్ పార్ట్. Wherever you are a blessing to your organization when you are obedient and working as unto Jesus. Hallelujah, praise the Lord. ఎక్కడుంది? మనం యేసువే మన బాస్ అనుకొని పనిచేయాలని ఎక్కడుంది? ఒకసారి చూద్దామా మా శిరీష? కొలోసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదవమ్మా. కొలోసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. మనం ఎవరు మన బాస్ అనుకొని పనిచేయాలంటే ఇమీడియట్ గా మనకు ముందున్న బాస్ ఎవరు కనిపిస్తున్నారో ఆయనే కాదు, ఆయనను మనం సన్మానించాలి, ఆయనను మనం రెస్పెక్ట్ చేయాలి. ఇంకా అదే కాదు, లేఖనం ఏం సెలవిస్తుంది? ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదు గనక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి. మీరు పైన యేసుకు దాసులై ఉన్నారు. మీరు యేసుకి దాసులై ఉన్నారు. So you are working as unto Jesus and Jesus comes and helps you. So ఇది గమనించి, అరే 7 సంవత్సరాలు నేను ఎంతో దీవెనలు పొందాను యాకోబు ప్రయాస బట్టి,
ఇంకా 7 సంవత్సరాలు నేను పని చేయించుకోవాలని ఇప్పుడు ఇంకొక షరతు తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు లెట్స్ గో బ్యాక్ టు ద స్లైడ్ షో. ఇంకా కొంచెం పిండాలి యాకోబుని అని లాబాను కోరుకుంటున్నాడు. ఒకసారి మనం చూద్దాము. ఇప్పుడు చదవమా. లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. ఎక్స్ట్రాక్ట్. నెక్స్ట్ మనం వాడే సబ్-హెడింగ్ ఏంటంటే ఎక్స్ట్రాక్ట్, అంటే వర్క్ చేయించుకుండుట. బాగా పిండుతున్నాడా యాకోబుని. 26వ వచనం నుంచి 29వ వచనం చదివి వినిపించమ్మా. అందుకు లాబాను, పెద్దదాని కంటే ముందుగా చిన్నదానిని ఇచ్చుటక మా దేశం మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణ విజయ్, go back to the previous slide. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము. నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకే ఆమెను కూడా నీకిచ్చదనని చెప్పగా యాకోబు అది అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భారీగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను. సో ఇంకొక షరతు లాభాన్ని తీసుకొని వచ్చింది అంటే, నేను రాహేలు పెళ్లి చేసిస్తాను, కానీ ఇంకా 7 సంవత్సరాలు నువ్వు పెళ్లి చేయాలి. ఎందుకంటే మా సమాజంలో ఆచారం ఏంటంటే చెల్లె ఉన్నప్పుడు అక్క పెళ్లి మొదట్లో జరగాలి, దాని తర్వాతనే చెల్లె పెళ్లి జరగాలి. అది మా సమాజంలో ఉన్న ఆచారము. లియాకి పెళ్లి జరగని సమయంలో నేను రాహేల్ని పెళ్లి చేసి ఇయ్యలేను. అందుకే లియాని మొదటగా నీకు పెళ్లి చేసి ఇచ్చాను. ఇంకా 7 సంవత్సరాలు నాకు పనిచేయి, రాహేల్ని నీకు అప్పుడు భార్యగా ఇస్తాను అని ఆ ఒప్పందం చేయించుకొని రాహేల్ని పెళ్లి చేసి ఇస్తున్నాడు. అయితే నేనేం చెప్పాను, వీ టేక్ అ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. ఇక్కడ ఆది కాండంలో ఇక్కడ చెల్లింది. అలాగా యాకోబు లియా రాహేల్ని పెళ్లి చేసుకున్నాడు, 2 సహోదరుల్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ ధర్మశాస్త్రం వచ్చే సమయంలో సీనాయి కొండ దగ్గర దేవుడు ఏమంటున్నాడో మనం చూద్దాం. ఎందుకంటే ఏం జరిగిందో, రాహేలు లియా పెళ్లి చేసుకున్న తర్వాత యాకోబు కుటుంబంలో సమాధానం ఉండిందా, గొడవలు ఉన్నాయా, అదంతా కూడా మనం వచ్చే అధ్యాయంలో చూస్తాం. కానీ we take a 360 degree perspective. Let's go to the next slide, Amma. Next slide, Brother Vijay. చూడండి, verse 30. Unethical. It is not ethical to marry 2 sisters అని లేఖనము క్లియర్గా సెలవిస్తుంది. ఒకసారి తీయండమ్మా. లెవిటికాండం 18వ అధ్యాయం 18వ వచనం. ఇద్దరు సహోదరులను పెళ్లి చేసుకోకూడదు అని క్లియర్గా లేఖనము సెలవిస్తుంది. వి టేక్ అ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. లెవిటికాండం 18వ అధ్యాయం 18వ వచనం. Book of Leviticus, chapter 18, verse 18. శిరీష ఇన్ మ్యూట్. మా మ్యూట్ లో ఉన్నారా శిరీష గారమ్మా? Yes, sorry. నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు, ఆమె మానఛాదములను తీయుటకు ఈమెను ఆమెతో పెళ్లి చేసుకొనకూడదు. లెవిటికాండం 18వ అధ్యాయము 17, 18, 19 3 చదవమ్మా. ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె సహోదరిని నువ్వు పెళ్లి చేసుకోకూడదని తేటగా ఉంది అక్కడ. చదవమ్మా. ఒక స్త్రీ మానఛాదమును ఆమె కుమార్తె మానఛాదమును తీయకూడదు. ఆమె కుమారుని కుమార్తె మానఛాదమునైనను ఆమె కుమార్తె మానఛాదమునైనను తీయటకు వారిని చేర్చుకొనకూడదు. వారు ఆమె రక్త సంబంధులు. అది దుష్కామ ప్రవర్తన. నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు, ఆమె సహోదరి మానఛాదమును తీయకుటకు. భార్య బతుకుండగా ఆమె సహోదరిని నువ్వు పెళ్లి చేసుకోకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. విజయ్ బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చేసింది. ధర్మశాస్త్రం వచ్చేసిన తర్వాత అనుకుందాం ఒక 300 సంవత్సరాలు అయిపోయింది. ఆ సమయంలో యాకోబు 2 సహోదరులను పెళ్లి చేసుకున్నాడు కదా అని ఒక యూదుడు
యాకోబు ఉదాహరణని తీసుకొని ఇద్దరు సహోదరులను పెళ్లి చేసుకుంటాడా, లేకపోతే ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రవర్తిస్తాడా? ఈమెన్ ఆన్సర్. అరే యాకోబు చేసుకున్నాడు కదా, ఇద్దరు సహోదరుని పెళ్లి, నేను కూడా చేసుకుంటానని యూదుల సమాజంలో ఒక యూదుడు చేసుకుంటాడా, లేకపోతే ఇప్పుడు లెవికాండం 18వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా ప్రవర్తించాలా? ధర్మశాస్త్ర ప్రకారం. ధర్మశాస్త్రం ప్రకారం. ఎందుకంటే ఈ రఫ్ ఎడ్జెస్ అన్నిటిని కూడా దేవుడు సీనాయి కొండ దగ్గర ఇశ్రాయేలీలను తీసుకొని వచ్చినట్టు ఆ రఫ్ ఎడ్జెస్ అన్నిటిని కూడా స్మూత్ అని చేసేసాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? దేర్ ఇస్ ప్రోగ్రెస్ ఆల్ ద వే, దేర్ ఇస్ ప్రోగ్రెస్ ఆల్ ద వే. ఇంకా యాకోబు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మనసంతా కూడా రాహేల్ మీదే ఉంది కానీ లియా మీద లేదు. ఇంకా దాన్ని ఎలాగా స్మూత్ అండ్ అవుట్ చేశాడు దేవుడు, అది కూడా మనం చూద్దాం. లెట్స్ గో టు దట్ స్లైడ్. విజయ్ బ్రదర్, లెట్స్ గో టు దట్ స్లైడ్. ఇక్కడ చూడండి, నువ్వు న్యాయం చేయాలి అని దేవుడు ఎలాగ ద్వితోపదేశకాండం 21వ అధ్యాయం 15 నుంచి 17 చదవమ్మా. ద్వితోపదేశకాండం 21వ అధ్యాయం 15 నుంచి 17. గో బ్యాక్ బ్రదర్, గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్. ద్వితోపదేశకాండం 21వ అధ్యాయం 15 నుంచి 17. నువ్వు అన్యాయం చేయకూడదు. ఇక్కడ చూడండి, ముస్లిమ్స్ కూడా ఈ పాలిగామీలో ఎంగేజ్ చేసి కుటుంబంలో అనేక సమస్యలకు గురి అవుతూ ఉంటారు. ప్రేమింపబడినదొక్కతయు ద్వేషింపబడినదొక్కతయు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి, ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు దాని వలన బిడ్డలు కని, జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకు అయిన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమార్తెలకు స్వాస్థ్యముగా ఇచ్చినాడు. ద్వేషింపబడి దాని కుమార్తె అయిన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడి దానికి కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం ఇచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే. ప్రైజ్ ది లార్డ్. చూడండి దేవుడు ఎలాగా న్యాయం చేస్తున్నాడు. ఎవరైనా ఇద్దరు భార్యలను చేసుకొని మొదటి భార్యను ప్రేమించకుండా రెండో భార్యని ఎక్కువగా ప్రేమించిన, మొదటి భార్య కన్న కుమారుడు ఆయనే జ్యేష్ఠ కుమారుడు అని అంటే ఆ జ్యేష్ఠ కుమారునికే రెట్టింపు ఆస్తి నువ్వు ఇవ్వాలి. ఈ భార్యను నేను ప్రేమించలేదు, అయినా సరే ఈమెకు పుట్టినోడే జ్యేష్ఠ కుమారుడు అని నేను రెట్టింపు ఆస్తి నేను ఇయ్యను అని చెప్పడానికి లేదు. నువ్వు న్యాయం చేయాలి. ఇక్కడ చూడండి, పక్కన ఉన్న స్లైడ్ నేను మీకు చూపిస్తున్నాను. ప్రోగ్రెస్ ఎలాగా కొత్త నిబంధనకు వచ్చినప్పుడు దేవుని చిత్తము పెళ్లి విషయంలో ఎంత ప్రోగ్రెస్ అవుతూ, ఎంత ప్యూర్ అయిపోతూ, ఎంత క్లియర్గా మనకి కొత్త నిబంధనకు వచ్చినప్పుడు వచ్చేస్తుందో. ఇవన్నీ కూడా రఫ్ ఎడ్జెస్ ఉన్నాయి. ఆది కాండంలో రఫ్ ఎడ్జెస్, ఈవెన్ లెవీ కాండంలో కూడా రఫ్ ఎడ్జెస్ ఉన్నాయి, ద్వితోపదేశ కాండంలో కూడా రఫ్ ఎడ్జెస్ కనిపిస్తున్నాయి. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఆల్ రఫ్ ఎడ్జెస్ ఆర్ స్మూత్ అండ్ అవుట్. ఇప్పుడు ఏమంటున్నాడు లేఖనం, ఏం చెప్తుంది? ఏకపత్ని పురుషుడే దేవుని చేత అంగీకరింపబడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 1 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం. ఎన్లైటనింగ్ అంటే ఇట్ ఈస్ ప్రోగ్రెసివ్ ఎన్లైటనింగ్. ఒక్కసారి దిగండి అమ్మా. 1 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం. ఏకపత్ని పురుషుడే దేవుని చేత ఎంపికబడతాడు, సంఘ బాధ్యతలు ఆయనకే ఇవ్వబడతాయి. అధ్యక్షుడకు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభావుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడునై ఉండి, మద్యపానీయుడును, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. థ్యాంక్ యూ మా. యూ క్యాన్ సీ ప్రోగ్రెసివ్ sanctification. ఏకపత్ని పురుషుడు. That is the original scheme of God as regards marriage. సింపుల్ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఆదాం కొరకు 2 అవ్వాలను దేవుడు తయారు చేశాడా, ఒక అవ్వమని తయారు చేశాడా? గివ్ మీ an answer. No, ఒక్కటే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ రఫ్ ఎడ్జెస్ అన్ని కూడా స్మూత్ అని చేస్తూ మనము కొత్త నిబంధనకు వస్తే ఇంకా ఇట్ ఈస్ ఓన్లీ మోనోగామీ, ఇట్ ఈస్ నాట్ పాలిగామీ.
ఆర్ యు ఆల్ విత్ మీ? సో దేవుడు ప్రోగ్రెసివ్ సైంటిఫికేషన్, ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ చూపిస్తాడు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. జనవరి నెల అనగానే భారతదేశం చరిత్రకి ఎందుకు అది ముఖ్యం చెప్పండి. విజయ్ బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ అస్. వీ హావ్ ఆల్మోస్ట్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ది బైబిల్ స్టడీ సెషన్. ఇంకా 5 వచనాలు ఉన్నాయి. జనవరి అనగానే మన భారతదేశం చరిత్రకి ఎందుకు ముఖ్యం చెప్పండి. Republic Day. రిపబ్లిక్ డే. వెరీ గుడ్. రిపబ్లిక్ డే 26 జనవరి. ఏ సంవత్సరం మన కాన్స్టిట్యూషన్ వచ్చింది అడుగుతున్నాం మిమ్మల్ని. ఏ సంవత్సరం వచ్చిందండి? 1950. 1950. 1950. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. భారతదేశంకి, ఇజ్రాయెల్ దేశంకి, భారతదేశంకి, లేఖనంకి ఉన్న పోలిక మీ ముందు ఈరోజు తీసుకొని వచ్చి నేను సమాప్తం చేస్తాను. 15th ఆగస్ట్ 1947లో మనకి ఇండిపెండెన్స్ వస్తే 26th జనవరి 1950 అంటే 3 సంవత్సరముల తర్వాత కాన్స్టిట్యూషన్ వచ్చింది అని అంటే దగ్గర ఈ 3 సంవత్సరాల్లో నెహ్రూ ఇంకా 15 క్యాబినెట్ మినిస్టర్స్ దేన్ని ఆధారం చేసుకొని ప్రభుత్వంని నడిపించారు? అరే కాన్స్టిట్యూషన్ 15th ఆగస్ట్ 1947 వచ్చేసిందా? గివ్ మీ అన్ ఆన్సర్. వచ్చేసిందా 15th ఆగస్ట్ 1947? ఏ దినం మనం ఇండిపెండెన్స్ పొందామో అప్పుడే అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్ ఇచ్చేశారా? No. మరి దేన్ని ఆధారం చేసుకొని వాళ్ళు చేశారు? జాగ్రత్తగా వినండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనే కాన్స్టిట్యూషన్ అప్పుడు ఉండింది. బ్రిటిష్ వాళ్ళు దాన్ని వాడారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఎందుకు ఈ మాటలు తీసుకొని వస్తున్నానంటే జనవరిలో మీకు ఇది ఇంకా సులభంగా అర్థమవుతుంది. లేఖనంకి మన భారతదేశం చరిత్రకి ఏంటి పోలికలు అనేది మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ లేవని కాదు. ఉదాహరణకు నేను చెప్తున్నా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 మనం గమనిస్తే సుప్రీంకోర్టు ఉండాలి అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. ఇప్పుడు కూడా మనం సుప్రీంకోర్టుని స్థాపించాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండాలని అక్కడ రాయబడి ఉంది. చాలా మంచి పాయింట్ అది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనము ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఇంకా 3 లిస్టులు ఉండాలి. సెంట్రల్, స్టేట్ అండ్ కన్కరెంట్ లిస్ట్ ఉండాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో కూడా ఉంది. సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ అంటే మీకు తెలుసు అనుకుంటే మరి గుర్తు చేస్తున్నాను. సెంట్రల్ లిస్ట్ అంటే డిఫెన్స్ వస్తుంది. దాని కింద డిఫెన్స్, భారతదేశం సైనికులు సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తారా, స్టేట్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తారా? అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్. అలాగే సిటీ రోడ్స్ సెంట్రల్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుందా, స్టేట్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుందా? సిటీ రోడ్స్ State. సో సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్, స్టేట్ గవర్నమెంట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ అంటే ఇద్దరు సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవచ్చు, స్టేట్ గవర్నమెంట్ దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవచ్చు. అడవిలు, ఫారెస్ట్ కమ్స్ అండర్ కన్కరెంట్ లిస్ట్. ఇదంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఉంది. కానీ లోటుపాట్లు కూడా ఉన్నాయి. లోటుపాట్లు ఏంటి? రఫేజెస్ ఏంటి? ప్రిన్స్ ఆఫ్ మైసూర్, నిజాం ఆఫ్ హైదరాబాద్కి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఉంది. వాళ్ళు ఏదో పెద్ద గొప్పోళ్ళ లెక్క. ప్రిన్స్ ఆఫ్ మైసూర్, నిజాం ఆఫ్ హైదరాబాద్. దాని తర్వాత ఓటింగ్ రైట్స్ కొంచెమందికే ఉంది, కొంచెమందికి లేదు. ఇవన్నీ మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఈ గుడ్ పాయింట్స్ని ప్రిజర్వ్ చేసుకొని మైనస్ పాయింట్స్ అన్ని కూడా ఏం చేశాడు అంబేద్కర్ గారు? తీసేసి ఆ రఫ్ ఏజెస్ అన్ని కూడా స్మూతన్ చేసి మనకి ఇప్పుడు ఉన్న ఇండియన్ కాన్స్టిట్యూషన్ని తీసుకొని వచ్చారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే మనం తీసుకుంటే ధర్మశాస్త్రంలో మంచి పాయింట్స్ ఉన్నాయి. 10 ఆజ్ఞలు. విగ్రహారాధన చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు. అదంతా కూడా మనము మెయింటైన్ చేస్తూ కొత్త నిబంధనలో అక్కడ ఉన్న రఫ్ ఎడ్జెస్ని తీసేసి కొత్త నిబంధనము దేవుని చేత మనం పొంది ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు సీయింగ్ ద సిమిలారిటీ? ధర్మశాస్త్రంలో ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. విగ్రహారాధన చేయకూడదు, దొంగలించకూడదు, వ్యభిచరించకూడదు, హత్య చేయకూడదు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదంతా మనము కొత్త నిబంధనలో కంటిన్యూ చేస్తూ మనం ఏం చేశాం అంటే దేవుడు ఏం చేశారు? మన కొత్త నిబంధన ఎలాగిచ్చారు? రఫ్ ఎడ్జెస్ ఏమేమి ఉన్నాయో పాత నిబంధనలో పాలిగామి,
అలాగే మనం గమనిస్తే సున్నతి ఇవన్నీ కూడా తీసి పారేశారు. ఆర్ యు ఆల్ విత్ మీ? హృదయము సున్నతి పొందిందా, అది దేవుడు చూస్తున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? దళితులకు రాసిన పత్రిక ఎందుకు రాయబడింది? పౌలు భక్తుడు ఏమంటున్నాడు? మీ హృదయం సున్నతి పొంది ఉన్నదా అనేది దేవుడు కొత్త నిబంధనలో చూస్తున్నాడు, కానీ శరీరంలో మీరు సున్నతి పొందారా అది దేవుడు చూడట్లేదు ఇప్పుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు అండర్స్టాండింగ్ ద సిమిలారిటీస్? సో అప్పుడు నడిచిపోయింది. ఏ సహోదరులని పెళ్లి చేసుకుంటుట, ధర్మశాస్త్రం వచ్చినప్పుడు సరే సహోదరుని పెళ్లి చేసుకోకూడదు, కానీ పాలిగామీ చేసుకోవచ్చు, అంతవరకు ఉంది. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు అన్ని రఫ్ ఎడ్జెస్ని దేవుడు స్మూతన్ చేసేసారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇక్కడ మనం ముగిద్దాము. నేను ఒక చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ మరి తిరిగి ఇజ్రాయెల్ బ్రదర్కి ఇస్తాను. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ టేకింగ్ 360 పర్స్పెక్టివ్. ఒక అంశం మనం తీసుకుంటే ఫుల్ 360 పర్స్పెక్టివ్ తీసుకుంటేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశం మనము సాధించినట్టు. చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ నేను బ్రదర్ ఇజ్రాయెల్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన ఈ ఫోరం మీద వచ్చిన ప్రతి వ్యక్తిని తండ్రి, ఈ సమయంలో 26 మంది ఉన్నారు, వాళ్ళని అందరినీ కూడా మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి అని మంచి ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరిచి ఉన్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నిలిచబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఏమేం పాఠాలు మీరు మాకు ఈరోజు నేర్పించారో తండ్రి, వేరే క్రైస్తవులతో కూడా మేము పంచుకునేటట్లు తండ్రి మమ్మల్ని ప్రోత్సహించండి. ఎందుకంటే కొన్ని పాఠాలు చాలామంది క్రైస్తవులకి తెలియదు. అలాగే తండ్రి, ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించారో మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.